ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఆఫ్లైన్లో ఎక్కడిస్తారు, అదేవిధంగా మీకు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఎక్కడిస్తారు, అంటే రూమ్స్ అన్నది ఎక్కడిస్తారు, ఏ విధంగా తీసుకోవాలని చాలామంది మిత్రులైతే ఫోన్ చేసి మిత్రులైతే అడుగుతున్నారండి. ఈ వీడియోలో మీకు స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలన్నది చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 2 days వరకు కూడా తిరుమల కొండపైన ఒకే రూమ్లో ఉండాలంటే ఏం చేయాలని కూడా మిత్రులు అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అన్ని విషయాలు కూడా ఒకటిగా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియోని మీరు పూర్తిగా చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దివ్య దర్శన టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి ప్రతిరోజు కూడా ప్రజెంట్ అయితే మనకి తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీరు 4 గంటలకి లేదా 3 గంటలకు కూడా మీరు తెల్లవారుజామున లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇన్ టైంకి మీరు వెళ్ళినా కూడా లైన్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ శ్రీవారి భక్తులు నైట్ 2 గంటల నుంచి కూడా లైన్లో ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడైతే మనకి శ్రీవారి యొక్క దర్శనానికి వితౌట్ టోకెన్స్ వాళ్ళకి, అంటే ఎటువంటి టోకెన్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకైతే 12 గంటల సమయం పడుతుందండి, అంటే నిన్న రోజున. కాబట్టి మిత్రులందరూ కూడా విషయం గుర్తుపెట్టుకోండి. మనకి సాధారణంగా తిరుమల కొండపైన సమ్మర్లో కానీ, అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలో కానీ తిరుమల కొండపైన సాధారణంగా భక్తుల యొక్క రద్దీ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే స్కూల్ హాలిడేస్ కానీ లేదా కాలేజ్ హాలిడేస్ కానీ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని తీసుకుని తిరుమల యాత్ర అన్నది ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా. ఆ టైంలో మనకి శ్రీవారి యొక్క దర్శనానికి పట్టేటువంటి సమయం అయితే కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ప్రజెంట్ అయితే మనకి నిన్న కానీ ఇవాళ కానీ మనకి దర్శనానికి 12 గంటల నుండి 15 గంటల లోపే పడుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా విషయం తెలుసుకోండి. అదేవిధంగా మనకి టోకెన్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, మీరు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసం అండి, అంటే మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణువాసం ఉంటుంది. మీరు అక్కడ అడగండి, చెప్తారు. అక్కడ మనకి తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులు అడుగుతున్నారండి, విష్ణువాసంలో ఉండడానికి అవకాశం ఉంటుందా, ఉండదా? విష్ణువాసం దగ్గర మనకి ఫ్రీ లాకర్స్ అన్నది ఇస్తారంట కదా, ఇస్తారా ఇవ్వరా అని అడుగుతున్నారండి. మీకు విష్ణువాసం దగ్గర అన్ని సౌకర్యాలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. అంటే మీకు అకామిడేషన్ కావాలనుకుంటే మీకు ఉదయం 6 గంటలకైతే అకామిడేషన్ అయితే ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. దానికోసం 1 గంట ముందు లైన్లో నుంచి అకామిడేషన్ అయితే తీసుకోవాలి. లేదనుకుంటే మీకు ఫ్రీ లాకర్స్ కూడా విష్ణువాసం దగ్గర మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు ఫ్రీగా లాకర్ కూడా పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. మీ లగేజ్ని లాకర్లో పెట్టుకుని మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. లేదా అక్కడే మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా విష్ణువాసం దగ్గర పెట్టడం జరుగుతుంది. అది కూడా మీరు తీసుకుని మీరు ప్రశాంతంగా టోకెన్ తీసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఏది కానీ టైంలో తిరుపతి కనుక రీచ్ అయినా కూడా మీరు ఎక్కడ కూడా కంగారు పడకుండా, ఎందుకంటే ఆడవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. కాబట్టి కొంచెం కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే కొంచెం టెన్షన్ ఉంటుంది, కొంచెం కంగారు ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా కంగారు కానీ ఇబ్బంది కానీ పడనవసరం లేదండి. మీరు ఏది కానీ టైంలో, అంటే టోకెన్ ఇచ్చే టైంలో కాకుండా మీరు నైట్ టైం ఎప్పుడు తిరుపతి రీచ్ అయినా కూడా తిరుమల కొండపైకి వెళ్ళడానికి ఆ టైంలో కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటే మీరు విష్ణువాసం దగ్గర ఉండి టోకెన్ కావాలనుకుంటే టోకెన్ తీసుకుని మీరు తర్వాత రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కానీ తర్వాత కానీ మీరు రెడీ అయిన తర్వాత లేదా ఫ్రెషప్ అయిన తర్వాత మీరు తిరుమల కొండపైకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి విష్ణువాసాన్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. అది కూడా టీటీడీ దేవస్థానం వారిదే. మనకి అక్కడ కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకైతే టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డు తోటి లైన్లో నుంచుని, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే టోకెన్ అవసరం లేదు. సీనియర్ సిటిజన్లు ఉన్నా, అంటే వయోవృద్ధులున్నా, దివ్యాంగులు ఉన్నా కూడా, లేదా ఆడవారు ఉన్నా కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చోవాలండి. సెపరేట్ లైన్ అయితే ఉండదు, అందరికీ ఒకే లైన్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోండి, తోసుకోవద్దు. అదేవిధంగా మనకి 2వ ప్లేసు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం, అంటే మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, దానికి పక్కన ఉంటుంది.
అంటే మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కనే మనకి శ్రీనివాస్ ఉంటుంది. అక్కడ కూడా మీకు టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్ తీసుకుని మీరు శ్రీవారిక దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ టోకెన్ తీసుకుంటే మీకు అదే రోజున శ్రీవారిక దర్శనం ఉంటుందండి. మీకు దర్శనం అన్నది తర్వాత రోజున ఉంటుంది. తర్వాత రోజున కూడా ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మీకు ఇచ్చినటువంటి టోకెన్ మీద టైం అయితే చాలా క్లియర్గా ఉంటుందండి. ఇన్ టైంలో మీరు లైన్లో నుంచొని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మీకు టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడైతే మీకు 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి దివ్య దర్శన టోకెను, 2 మీకు ఎస్ఎస్డి టోకెను. అంటే శ్రీనివాసం దగ్గర విష్ణువాసం దగ్గర ఏ విధంగా టోకెన్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా మీకు అలిపిరి దగ్గర కూడా 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అలిపిరి దగ్గర అంటే భూదేవి కాంప్లెక్స్లో మీకు 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దివ్య దర్శన టోకెను, అదేవిధంగా ఎస్ఎస్డి టోకెను. ఈ దివ్య దర్శన టోకెన్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి కాలినడకని చేరుకుంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి టోకెనే దివ్య దర్శన టోకెన్ అండి. మీరు భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన టోకెన్ తీసుకుని మీరు అప్పుడు శ్రీవారి మెట్లకు వెళ్ళి శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్టు దగ్గర ఆ దివ్య దర్శన టోకెన్ అన్నది ఖచ్చితంగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది మిత్రులకు తెలియక ఏం చేస్తారంటే దివ్య దర్శన టోకెన్ తీసుకుని బస్సులో కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల కొండపైకి వెళ్తున్నారండి. వాళ్ళకైతే ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారికి దర్శనం అయితే ఉండదు. కాబట్టి మిత్రులు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుంటే తప్పనిసరిగా మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో 1200 మెట్ల దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. మనకి శ్రీవారి మెట్ల ఓపెనింగ్ టైం వచ్చి మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు కూడా మనకి శ్రీవారి మెట్లు అయితే ఓపెన్ అయి ఉంటాయండి. మనకి ఎక్కడానికి సమయం గంట నుండి 2 గంటల సమయం పడుతుంది. టోటల్ మెట్లు వచ్చి 2388 మెట్లు ఉంటాయి. ఇది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే తిరుమల కొండపైకి చేరుకునేవారని చెప్తుంటారు. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయండి. శ్రీవారి మెట్లకి చేరుకోవడానికి మనకి రైల్వే స్టేషన్ దగ్గరే మనకి బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ మీకు తెలియదండి, ఒకసారి అడగండి. శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి బస్సులు అన్నది ఎక్కడ ఆగుతాయని అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే బస్ స్టాప్ ఉంటుంది కానీ నేమ్ అయితే చాలా చిన్నది ఉంటుంది, ఎవరికి కనిపించదు. అక్కడ మీకు బస్సులు అయితే ఆగుతాయి. టీటీ దేవస్థానం వారి సంబంధించిన ఫ్రీ బస్సులు అయితే ఉంటాయండి. అంటే శ్రీవారి రథాలను పిలుస్తాం కదా, ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయి. లేదనుకుంటే ఏపీఎస్సీఆర్టీసీ బస్సు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఈచ్ పర్సన్ దగ్గర 40 రూపీస్ తీసుకుని మీకైతే శ్రీవారి మెట్లకి అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే శ్రీనివాస మంగాపురం వెళ్తున్నటువంటి దారిలోనే మనకి ఉంటుందండి. అంటే శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత శ్రీవారి మెట్లు అయితే ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. మీరు బేరవరకు వెళ్ళండి. మీరు అలిపిరి దగ్గర నుండి కూడా మీరు శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అలిపిరి నుండి అయితే సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ శ్రీవారి మనకి అలిపిరి వచ్చి 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మనకి బస్సులు ఉంటాయి, అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. అవి ఎక్కి మీరు అలిపిరికి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అలిపిరి మెట్లు ప్రతిరోజు కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కూడా మనకి అలిపిరి మెట్లు ఓపెన్ ఉంటాయండి. ఎక్కడానికి సమయం మనకి 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. మనకి టోటల్ మెట్లు వచ్చేసి 3550 మెట్లు ఉంటాయి. మనకి అలిపిరి మెట్ల మార్గంలో గాలిగోపురం కానీ మైసూరు గోపురం కానీ అదేవిధంగా మనకి మొక్కల పర్వతం కానీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కానీ స్వామివారికి దశావతారాలు కానీ యానిమల్స్ కానీ అటు జింకలు కానీ దుప్పులు కానీ ఇవన్నీ కూడా మనకి ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఇవన్నీ చూసుకుంటూ మీరు తిరుమల కొండపైకి చేరుకోండి. మీకు కూడా లగేజ్ ఉన్నా కూడా మీరు కంగారు పడిన అవసరం లేదండి. అలిపిరి మెట్లకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే తిరుమల కొండపైన జిఎన్సి ఫ్రీ లగేజ్ ఉంటుందండి. అక్కడికైతే రావడం జరుగుతుంది. టీటీ దేవస్థానం వారికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ని తిరుమల కొండపైకి అయితే తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకైతే శ్రీవారి మెట్లకి స్టార్టింగ్ రైట్ సైడ్ అయితే ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేస్తే మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునేప్పుడు MBC 34 కౌంటర్ దగ్గరలో మీకు ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడికి అయితే మీ లగేజ్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీ లగేజ్ని మీరు కలెక్ట్ చేసుకుని మీరు అక్కడి నుంచి నేరుగా ఏం చేస్తారంటే CROP దగ్గరికి వెళ్ళండి. CROP దగ్గర మీకు రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి CROP దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంచుని మీరైతే రూమ్ అయితే తీసుకోండి. అక్కడ ఆఫ్లైన్లో మీకు 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి.
మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 3 గంటల నుండి 4 గంటల లోపే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు సిఆర్ఓ ఆఫీస్ ఓపెనింగ్ టైము ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ తెల్లవారుజామున 5 గంటల నుంచి మీకు ఉదయం 11 గంటల లోపు వెళ్తే రూమ్ అయితే మీకు ఖచ్చితంగా దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువ ఉంటే రూమ్ అన్నది దొరకవచ్చు, దొరకపోవచ్చు అండి. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి అన్ని రూమ్స్ కూడా టీటీడీ దేవస్థానం వారు ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టైం దాటిపోయినా కూడా మీకు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు కూడా మీరు కంగారు పడకండి. మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పీ కౌంటర్ ఉంటుందండి. అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే అంటే జలప్రసాదం ఉంటుంది. దాని పక్కన మనకి చిన్న ఎల్ఈడి స్క్రీన్ అయితే పెట్టడం జరుగుతుంది. దాని మీద మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్లిప్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అక్కడ ఇంత ఎల్ఈడి స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుందండి. ఒకసారి నెంబర్ని టాలీ చేసుకోండి. నెంబర్ అన్నది ఉందా, దాటిపోయింది అన్నది చెక్ చేసుకోండి. ఇంకా నెంబర్ రాలేదనుకోండి, ఇంకా ఎన్ని నెంబర్లు ఉన్నాయన్నది మీరు కంపేర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెంబర్ దాటిపోయింది, మీకు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు కూడా మీరు కంగారు పడిన అవసరం లేదు. మీరు ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి. ఆ మిషన్ దగ్గర మధ్యలో రెడ్ కలర్లో ఒక లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఉంది కదా, అంటే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్లిప్ ఉంది కదా, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ మీరు స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అన్నది ఎక్కడ డిస్ప్లే అవుతుంది. దాని ఫోటో తీసుకుని మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి, అంటే మీకు ఎక్కడ రూమ్ అయితే అలర్ట్ అయిందో అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి మీరు రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎవరు అనేటువంటి విషయం వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటికి వెళ్తే రూమ్ అయితే ఎవరండి. అదేవిధంగా 21 సంవత్సరం లోపున్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరు. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా రూమ్ కోసం లైన్లో నిల్చొని అవసరం లేదండి. ఫ్యామిలీలో ఒక 4 ఉన్నారనుకుంటే ఈ 4లో ఒకరు వెళ్ళి మీరు లైన్లో నిల్చోండి. 10 మంది ఉన్నా కూడా మీకు ఎన్ని రూమ్స్ కావాలనుకుంటే అంతమంది వెళ్ళి లైన్లో నిల్చోండి. అంతేగాని ఫ్యామిలీలో మొత్తం 5 ఉన్నారు, 6 ఉన్నారు, మీకు ఒకే రూమ్ కావాలనుకోండి మీరు 6 వెళ్ళి లైన్లో నిల్చొని అవసరం లేదండి. ఈ 6 బదులు ఒకరు వెళ్ళి లైన్లో ఉంచండి. మీ ఆధార్ కార్డు, మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి అప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందండి. చేసిన తర్వాత మీకు అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. మీకు రూమ్ అన్నది 24 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇన్ టైంలో శ్రీవారి యొక్క దర్శనం కంప్లీట్ కాకపోతే అదే రూమ్లో మీరు సెకండ్ డే కూడా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఛార్జ్ అయితే కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ అయితే మీకు రీఫండ్ అవుతుంది. అంటే మీరు ఉదాహరణకి ₹50 రూమ్ వస్తే మీరు అదనంగా ₹550 అయితే డిపాజిట్ చేయాలండి. మీరు రూమ్ అన్నది ఒక రోజుకు ఉంటే ₹50 కట్ చేసుకుని మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. ఒకవేళ మీరు 2 డేస్ ఉంటే ₹100 కట్ చేసుకుని, అంటే రోజుకి ₹50 కాబట్టి ₹50 ప్లస్ ₹50 కట్ చేసుకుని మిగిలినటువంటి ₹450 మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు రూమ్ దొరకలేదనుకోండి, అప్పుడు కూడా మీరు కంగారు పడిన అవసరం లేదండి. తిరుమల కొండపైన మీకు ఉచిత లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. అంటే PSC 1 దగ్గర నుంచి PSC 5 దగ్గర మీకు అందుబాటులో ఉంటాయండి. అంటే మనకి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి యాత్రి సదన్ ఉంటుంది. మీకు అక్కడ ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చినప్పుడు బాలాజీ బస్ స్టాండ్కి ఆనుకుని ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. అక్కడ కూడా మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా శ్రీ వెంకటాద్రి నిలయం మనకి యాత్రి సదన్కి పక్కనే ఉంటుందండి. మనకి అక్కడ కూడా ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రామ్ బగీచా దగ్గరలో కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చే కేసు ఉంది. మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ మీరు రెడీ అవ్వడానికి అవుతుంటే అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి, స్నానాలు చేయడానికి హాట్ వాటరు, అదేవిధంగా మీకు మొక్కుబళ్ళు ఉన్నా కూడా తరణీలాలు సమర్పించడానికి కేసన కంచాల, స్వామివారికి అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు రూమ్ దొరకకపోతే లేదా సింగిల్గా వెళ్ళిన శ్రీవారి భక్తులు కూడా ఈ లాకర్ తీసుకుని ప్రశాంతంగా మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళండి. పూర్తిగా ఫ్రీ అండి లాకర్స్. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. దానికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఎవరైతే ఏప్రిల్ నెలలో కానీ, మే నెలలో కానీ, జూన్ నెలలో కానీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు మీరందరూ కూడా తప్పనిసరిగా విషయం తెలుసుకోండి. కొత్తగా మారిన ఈ SSD టోకెన్కి సంబంధించిన టైం కూడా తెలుసుకుని మీరు శ్రీవారి యొక్క సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.